ఉత్తరాంధ్రలో విజయనగరం నుండి గజపతి నగరం వెళ్ళే రూట్లో నేషనల్ హైవే 16 రోడ్డు ప్రక్కనే ఉన్న పెద్ద చెరువు అండి ఇది. మొన్న కురిసిన చిన్న వర్షానికే కాస్త నీళ్లు కూడా చేరింది. ఈ చెరువు బొండపల్లి గ్రామంలో నేషనల్ హైవే 16 పక్కనే ఉంటుందండి. ఈ చెరువు చుట్టుప్రక్కల ఉన్న ఎన్నో వందల ఎకరాలకు వ్యవసాయానికి నీరు అందిస్తూ ఉంటుంది. అలాంటి ఈ చెరువులోకి కొన్ని వందల పక్షులు వచ్చి చేరాయండి. ఇవి ఫ్లెమింగో పక్షులు అనుకుంటున్నాను, విదేశాల నుంచి వచ్చాయి. చూడండి అవి ఎంత ఆనందంగా హ్యాపీగా ఆ చెరువులో నీటిలో విహరిస్తున్నాయి. చేపల్ని పురుగుల్ని తింటూ ఎంత హ్యాపీగా తిరుగుతున్నాయి చూడండి, ఎంత ఫ్రీగా తిరుగుతున్నాయి. వేసవికాలం వేడిలో, అందులో ఈ సంవత్సరంలో చాలా వేడిగా ఉంది కదా వేసవికాలం, అలాంటి వేడిలో ఈ చెరువు వాటికి చాలా చల్లని ఆతిథ్యం అందిస్తుంది. నేను మా వారు ఇటువైపు వెళ్తుంటే ఈ సీనరీస్ అన్నీ చూసామండి. నేను చూసింది మీరు కూడా చూడాలని నా తాపత్రయం అనమాట. ఆ చెరువు రోడ్డుకి దగ్గరలోనే ఉంది, కానీ ఆ పక్షులు మాత్రం ఆవలి ఒడ్డున ఉన్నాయి. సో అంత క్లారిటీగా కనిపించట్లేదు, కానీ చూడడానికి చాలా బాగుంది. మీరు కూడా చూస్తారని ఈ వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తున్నాను. వెహికల్ దిగి మరి హైవే ప్రక్కన, రోడ్డు ప్రక్కన చివరి వరకు వెళ్ళి వీలైనంత క్లారిటీగా తీయాలని ట్రై చేశానండి. ఇంతవరకు వచ్చింది. ఆ సీనరీ అయితే చాలా బాగుంది. మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. మళ్ళీ వెళ్ళినప్పటికీ ఈ చెరువు ఇంకా బాగా నిండుతుందండి. వర్షాకాలం వచ్చింది కదా, వర్షాలు వస్తున్నాయి కదా, ఎక్కడెక్కడి నుండో వచ్చి నీరు ఈ చెరువులో చేరుతుందనమాట. అప్పటికి ఈ పక్షులు ఇక్కడ ఉంటాయో లేదో కూడా చూడాలి. ఫ్లెమింగో పక్షులు అనుకుంటున్నాను, మరి క్లియర్గా కనిపించట్లేదు. అదిగోనండి హైవే ప్రక్కనే ఉన్న NH16 హైవే మీద వెహికల్స్ వెళ్తున్నాయి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.